సోను పిచ్చుక చాలా బద్ధకస్తురాలు. ఏ పని చేసేది కాదు. తల్లైన నాలాగద్ద సోనుని ఎంతో గారాబంగా పెంచుతుంది. రత్న, ఎలా ఉన్నావు? ఎన్నేళ్లైందో నిన్ను చూసి. అవునే, అప్పుడెప్పుడో పుష్కరాల్లో కలిసాం. ఇప్పుడు మళ్ళీ పుష్కరాలు వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఎలా ఉన్నావు? నీ భర్త అయిన సాంబగద్ద ఈ మధ్య కాలం చేశాడని విన్నాను. అవును, ఆయన పోయినప్పటి నుంచి బాధతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. నా కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసేంత వరకు బాధ ఇలాగే ఉంటుంది. ఆ తరువాత ఈ ఆస్తి మొత్తాన్ని నేను నా కూతురి పేరు రాసి ఏ ఆశ్రమానికో వెళ్ళిపోతాను. ఇంతకీ నీ కూతురు ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఏంటి, నిద్రపోతుందా? 10 గంటలవుతుంది, ఇంకా నిద్రపోవడమేంటి? నా కూతురు ప్రతిరోజు ఉదయం 11 గంటలకు నిద్రలేస్తుంది. ఆ తర్వాత ఎప్పుడో తయారై 2 గంటలకు భోజనం చేస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? ఆడపిల్ల ఇంత ఆలస్యంగా నిద్ర లేవచ్చా? పుట్టింట్లో సరిపోయింది, రేపో మాపో పెళ్లి చేయాలనుకుంటున్నావు. అత్తారింట్లో కూడా ఇలా ఆలస్యంగా నిద్రలేస్తే ఏం బాగుంటుంది? ఏం చేయమంటావు చెప్పు. ఆయన దాన్ని గారాబంగా పెంచాడు. ఆయన పోయిన తర్వాత ఆ బాధలో నేను దాన్ని కొన్ని రోజులు సరిగ్గా పట్టించుకోలేదు. అప్పటి నుండి ఇలా తయారయ్యింది. అలా రత్నచిలక మరియు నాలాగద్ద మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి లోపల నుండి కేకలు వినిపిస్తాయి. అమ్మా, 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 అమ్మా! అయ్యో, ఏమైంది? పద చూద్దాం. నాలాగద్ద మరియు రత్నచిలక పరిగెత్తుకుంటూ సోను పిచ్చుక గదిలోకి వెళ్తారు. సోను పిచ్చుక హాయిగా బెడ్పై పడుకొని ఉంటుంది. ఏమైందమ్మాయి, ఎందుకలా కేకలు వేశావు? చలిగా ఉంది, కాస్త ఆ ఫ్యాన్ ఆఫ్ చెయ్యమ్మా. ఇందుకోసమా నువ్వు మీ అమ్మనలా పిలిచావు? ఏం జరిగిందో అని భయపడి చచ్చాం. వచ్చారుగా, ఇక ఆ ఫ్యాన్ ఆపి వెళ్ళండి. అలా సోను పిచ్చుక తల్లితో చెప్తుంది. ఏంటే అలా ఎక్కిళ్ళు వస్తున్నాయి? నీళ్లు తాగొచ్చు కదా. నీళ్ళు ఆ మూల ఉన్న టేబుల్పై ఉన్నాయి. ఇక్కడి నుంచి లేచి వెళ్ళి ఆ నీటిని తాగే ఓపిక నాకు అస్సలు లేదు. ఎలాగో వచ్చావు కాబట్టి ఆ నీళ్ళు ఇలా ఇవ్వమ్మా. అలా సోను పిచ్చుక అడగగా నాలగద్ద నీళ్ళిస్తుంది. ఇక రత్నచిలక మరియు నాలగద్ద గది నుండి బయటకు వచ్చేస్తారు. గారాబం అంటే ఏమో అనుకున్నాను, కానీ నీ కూతురు చాలా బద్ధకస్తురాలిలా ఉంది. అవును, నా కూతురు చాలా బద్ధకస్తురాలు. ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాను, కానీ తనని మాత్రం మార్చలేకపోతున్నాను. సరే సరే, బాధపడకు, మంచి రోజులు వస్తాయిలే. అని చెప్పి రత్నచిలక అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంత సమయానికి సోను పిచ్చుక నిద్రలేస్తుంది. ఏంటో, ఏ పని చేయకపోయినా ఒళ్ళంతా ఒకటే నొప్పిగా ఉంది. ఈ నొప్పితో నేను బ్రష్ చేయలేను. ఒక్క రోజుకి బ్రష్ చేయకపోతే ఏం కాదులే. ఇంతలో సోను పిచ్చుక గదిలోకి నాలాగద్ద వస్తుంది. లేచావా? ఆడపిల్ల ఇంత ఆలస్యంగా లేవకూడదని నా స్నేహితురాలు అంటుంది. వాళ్ళకేమమ్మా, ఎన్నైనా అంటారు. నాకు లేవాలనిపించినప్పుడే నేను లేస్తాను. అయినా ఉదయమే నిద్ర లేవటం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అందులోనూ ఇది చలికాలం. ఇంత చలిలో నిద్ర లేవాలంటే నా వల్ల అస్సలు కాదమ్మా. సరే, ఎలాగో లేచావు కాబట్టి వెళ్ళి స్నానం చేసిరా. ఇవాళ తల స్నానం చేసుకో. అసలే శుక్రవారం. స్నానం చేసుకొని చక్కగా తయారై పూజ చేద్దువు అని చెప్పి నాలగద్ద అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ సమయంలో స్నానం చేయడమే ఎక్కువ. అలాంటిది ఈవిడేమో ఏకంగా తల స్నానం చేయమంటుంది. నా వల్ల అసలు కాదు. ఒక పని చేస్తాను, అలా 4 చుక్కల నీళ్లను నెత్తిపై చల్లుకుంటాను. ఇక 2 చుక్కల నీళ్లను ఒంటిపై చల్లుకుంటాను. అలా సోను పిచ్చుక తలపై 4 చుక్కల నీటిని, శరీరంపై 2 చుక్కల నీటిని చల్లుకుంటుంది. ఆ తర్వాత బాగా పర్ఫ్యూమ్ కొట్టుకుంటుంది.
ఇప్పుడు నేను స్నానం చేయనట్టు ఎవ్వరూ కనిపెట్టలేరు. అంటూ సోను పిచ్చుక తల్లి వద్దకు వెళ్తుంది. వచ్చావా? ఏంటి ఇంత పర్ఫ్యూమ్ కొట్టుకున్నావు? చాలా ఎక్కువగా స్మెల్ వస్తుంది. ఆ, అది మరి అది అంటే పర్ఫ్యూమ్ కొన్ని రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతుందమ్మా. అందుకే ఎక్కువగా కొట్టుకున్నా. సరే, నేను వెళ్ళి పూజ చెయ్యనా? పూజ ఇప్పుడు? అసలేమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మధ్యాహ్నం అవుతుంది. ఈ టైంలో ఎవ్వరు పూజలు చేయరు. కావాలనుకుంటే వెళ్ళి దండం పెట్టుకొనిరా. అలాగే అమ్మా. అలా నాలగద్ద చెప్పడంతో సోను పిచ్చుక దేవుని గది వైపుకు వెళ్తుంది. అమ్మో, ఇప్పుడు నేను దేవుడి గది వరకు నడవాలా? ఈ బంగ్లాలో ఉంటే ఇదే బాధ. ఏ చిన్న గుడిసెలోనో ఉండుంటే అంత దూరం నడవాల్సిన పనే ఉండేది కాదు. పేదవారంతా చిన్న చిన్న గుడిసెల్లో ఎంత హాయిగా ఉంటున్నారో. ఏంటో ఈ డబ్బున్న వాళ్ళ కష్టాలు. అలా సోను పిచ్చుక ఆ పెద్ద బంగ్లాలో ఉన్న దేవుని గది వైపుకు వెళ్తూ ఉంటుంది. అమ్మో, ఇంకా నేను నడవలేను బాబోయ్. దేవుడు అన్ని చోట్ల ఉంటాడని అంటూ ఉంటారుగా. ఇక్కడే నిలబడి ఆ దేవుడికి మొక్కుకుంటాను. అలా మొక్కుకొని సోను పిచ్చుక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏంటి అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుండిపోయావు? ఇంకెందుకమ్మా, తినడానికి కూర్చున్నాను. బాగా ఆకలిగా ఉంది. ఎందుకుండదు చెప్పు ఆకలి? ఎప్పుడో రాత్రి తినుంటావు. కానీ అసలు విషయం ఏంటంటే ఇవాళ నేను ఏమీ వండలేదు. పని మనుషులు కూడా ఇవాళ ఇంటికే రాలేదు. కాబట్టి మనమిద్దరమే కలిసి వంట చేయాలి. మనిద్దరం ఏంటమ్మా? నన్నెందుకు నీతో కలుపుకుంటున్నావు? నువ్వే వండేయొచ్చు కదా. తెలుసా, నువ్వు అద్భుతంగా వండుతావు. నీ ముందు ఏ మాస్టర్ షెఫ్ పనికిరాడు. అబ్బో, నువ్వు వండిన వంట పెళ్లి భోజనంలో ఉంటుంది. తింటుంటే అమృతం తింటున్నట్టే ఉంటుంది. సారీ, తాగుతున్నట్టుంటుంది. అయిపోయిందా పొగడటం? నువ్వెంత పొగిడినా నేను నీ పొగడతలకు అస్సలు పడను. నువ్వు చాలా బద్ధకస్తురాలివి. నిన్ను దారిలో పెట్టకపోతే చాలా కష్టం. నేను వంట చేయాలంటే నువ్వు కూరగాయలు తరగాల్సిందే. అంటూ నాలాగద్ద రకరకాల కూరగాయలను సోను పిచ్చుక ముందు పెడుతుంది. 10 నిమిషాల్లో నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. ఆలోగా అన్ని కూరగాయలను తరిగి పెట్టాలి. ఏంటో కర్మ, ఆకలిగా ఉంది. కూరగాయలు తరగకపోతే అమ్మ అన్నం పెట్టేలా లేదు. ఏదో ఒకటి తరిగేద్దాం. అంటూ సోను పిచ్చుక చేయలేక పని చేస్తూ ఉంటుంది. అలా కొంతసేపటికి నాలాగద్ద సోను పిచ్చుక వద్దకు వస్తుంది. సోను పిచ్చుక ముందు చాలా కూరగాయలు చిత్రవిచిత్రంగా కట్ చేసి పడి ఉంటాయి. ఏంటి సోను, ఏంటిదంతా? క్షణాల్లో ఇల్లంతా చెత్త కుప్ప చేశావు. నువ్వే కదమ్మా కూరగాయలను కట్ చేయమన్నావు. అందుకే నేను అన్నింటినీ కట్ చేశాను. కట్ చేయడం అంటే ముక్కలు ముక్కలుగా తరగడం. ప్రతి ఒక్క కూరగాయని చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అలాగే తరిగిన ప్రతి ముక్కల్ని వేరువేరుగా పెట్టుకోవాలి. నువ్వేమో ప్రతి కూరగాయని 2 ముక్కలు చేసి పక్కన పడేశావు. కనీసం ఉల్లిపాయ పైనున్న పొరని కూడా తీయలేదు. బెండకాయల్ని 2 ముక్కల్ని చేశావు. ఇంత పెద్ద సొరకాయని కూడా 2 ముక్కలు చేశావు. నీకు పని చెప్పాను చూడు, నాది తప్పు. అంటూ నాలాగద్ద కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఏంటో ఏం చేసినా తప్పే అంటుంది అమ్మ. ఎలాగూ ఫుడ్ దొరకలేదు. నా రూమ్లో స్నాక్స్ ఉన్నాయిగా, వాటిని బాగా తిని అక్కడ పడుకుంటాను. అని సోను పిచ్చుక తన గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలో ఉన్న అలమారాలోని స్నాక్స్ బాగా తిని అక్కడే పడుకుంటుంది. అలా కొంతసేపటికి నాలాగద్ద సోను పిచ్చుక గదిలోకి వెళ్ళి చూస్తుంది. ఏంటి ఈ పిల్ల ఇలా తయారయ్యింది? శుభ్రత కొంచెం కూడా లేదు. ఏవో స్నాక్స్ తిన్నట్టుంది. వాటికి సంబంధించిన కవర్లన్నీ ఇలా అక్కడే పడేసింది. ఏంటి ఇంకా గదంతా ఏదో చెడు వాసన వస్తుంది? అంటూ నాలాగద్ద గది మొత్తం చూస్తుంది. గదిలో ఎక్కడ పడితే అక్కడ స్నాక్స్ కవర్స్, పళ్ల తొక్కలు, పాత బట్టలు పడి ఉంటాయి. ఏ సోను, నిద్రలే. ఏంటిదంతా? ఇది గదా లేక చెత్త కుప్ప?
ఏంటి నీ గదంతా ఇలా ఉంది? ఇలా కాకుండా మరెలా ఉంటుంది చెప్పు? నువ్వేమో ఆ రత్న చిలుక ఆంటీ చెప్పిన ప్రతిదీ వింటావు. ఏ క్షణంలో ఆమె నీ కూతురికి బద్ధకం ఎక్కువగా ఉందననిందో కానీ అప్పటి నుండి నువ్వు నాపై చాలా కోపాన్ని పెంచుకున్నావు. నువ్వేమో నా గదికి నౌకర్లు రాకూడదని ఆదేశం ఇచ్చావు. నౌకర్లు రాకపోతే ఇక గది ఎలా ఉంటుంది? ఇలాగే కదా ఉంటుంది. నేనసలు నీ గదికి నౌకలు రాకూడదని ఎందుకన్నానో తెలుసా? కనీసం అలా అయినా నువ్వు నీ గదిని శుభ్రంగా ఉంచుకుంటావని. అంటే నీ పనులు నువ్వే చేసుకుంటావని, బద్ధకాన్ని విడిచిపెడతావని అనుకున్నాను. కానీ ఇలా ఎక్కడి చెత్తను అక్కడే పడేసి చెత్త కుప్పలో ఉంటావనుకోలేదు. అందరంటుంటే ఏమో అనుకున్నాను. ఇవాళ నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నిజంగా బద్ధకస్తురాలివే. అలా నాలాగద్దకి చాలా కోపం వస్తుంది. తన కూతుర్ని ఏ విధంగా దారిలో పెట్టాలో తెలియక నాలా సతమతమైపోతూ ఉంటుంది. ఏమైంది నాలా? ఎందుకలా బాధపడుతున్నావు? రోజు రోజుకి నా కూతురు బద్ధకం చాలా ఎక్కువైపోతుంది. ఏం చేస్తే దారిలోకి వస్తుందో నాకు తెలియటం లేదు. ఇలాంటి అమ్మాయిలకు పెళ్ళే కరెక్ట్. పెళ్లి చేసి అత్తారింటికి పంపావంటే దారిలోకొచ్చేస్తుంది. అయితే ఇప్పుడే ఒక మంచి సంబంధం చూస్తాను. ఈ ఊర్లో ఎవరైనా కోటీశ్వరులుంటే నాకు చెప్పు. నీ కూతురు దారిలోకి రావాలంటే కోటీశ్వరులు ఇంటికి కోడలవ్వకూడదు. నీ కూతురికి అన్ని రకాల పనులు రావాలన్నా, ఉన్న బద్ధకం పోవాలన్నా తననొక పేద ఇంటికి కోడల్ని చెయ్యి. తప్పకుండా క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసుకుంటుందప్పుడు. అలా రత్నచిలక నాలాగద్దకి సలహా ఇస్తుంది. రత్నచిలక చెప్పినట్టుగానే నాలాగద్ద తన కూతుర్ని ఒక పేద ఇంటికి కోడలిగా పంపుతుంది. వద్దు వద్దన్నా సరే వినకుండా నాకు పెళ్లి చేసావు. కనీసం ఏ కోటీశ్వరుడింటికో ఇచ్చి నన్ను పెళ్లి చేయొచ్చుగా. అలా కాకుండా గుడిసెలో ఉండే ఆ దేరుకాకిచ్చి నాకు పెళ్లి చేసావు. ఇక నేను ఆ గుడిసెలో బ్రతకాల్సిందేనా? నీకేం చేస్తే బాగుంటుందో నాకు బాగా తెలుసు. నీకేది మంచో ఏది చెడో నాకే బాగా తెలుసు. నీ మంచు కోరే ఈ వివాహం చేశాను. ఇక నువ్వు నీ భర్తతో కలిసి నీ జీవితాన్ని కొనసాగించాలి. అంటూ నాలాగద్ద బలవంతంగా సోను పిచ్చుకని ధీరుకాకితో పంపుతుంది. ధీరుకాకి తల్లి పేరు సుభద్ర పిచ్చుక. వచ్చావా? ఏదేమైనా నా కొడుకు చాలా అదృష్టవంతుడు. మీలాంటి గొప్పింటి అమ్మాయి దొరికింది. నేనే దురదృష్టవంతురాల్ని. ఇలాంటి ఇంటికి కోడలిగా రావాల్సొచ్చింది. ఇదేంటిరా ఇలా మాట్లాడుతుంది? అమ్మా, నువ్వేమి బాధపడకు. ఈ అమ్మాయి మాటలు కాస్త దురుసుగా ఉంటాయని నాలాగద్దగారు చెప్పారు కదా. ఆ, అవునవును. ఇదిగో అమ్మాయి, ఇవాల్టి నుండి నువ్వు మీ ఇంట్లో మాట్లాడినట్టు దురుసుగా మాట్లాడడానికి వీల్లేదు. నేను మీ అమ్మలా కాదు. నాకే కనుక కోపం వచ్చిందనుకో, నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అలా సుభద్ర పిచ్చుక అనడంతో సోను పిచ్చుకకి చాలా కోపం వచ్చి గుడిసె లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతకీ నా గది ఎక్కడుంది? గది లేదు, ఏమీ లేదు. గట్టిగా చెప్పాలంటే ఇదే హాలు, ఇదే గది, ఇదే కిచెన్. బాత్రూమ్ కూడా ఇదేనా? లేదు లేదు, బాత్రూమ్ బయట ఉంది. మంచిది, బ్రతికించారు. అలా సోను పిచ్చుక ఆ గుడిసెలో చాలా కష్టాలు పడుతూ ఉంటుంది. తన పరిస్థితికి కారణమైన తల్లిని తిట్టుకుంటూ ఉండేది. అమ్మ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. తనేమో హాయిగా బంగ్లాలో ఉంది. నన్ను మాత్రం తీసుకునొచ్చి ఈ గుడిసెలో పడేసింది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండేందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. ఇదిగో అమ్మాయి, నీకు బద్ధకమని విన్నాను. కానీ పిచ్చి కూడా ఉందా? నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఇదేమి నీ పుట్టిల్లు కాదు. నువ్వన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఉదయం 6 అవుతుంది. లేచి వెళ్ళి కల్లాపి చల్లి ముగ్గు పెట్టు ముందు. అలా సుభద్ర పిచ్చుక చెప్పడంతో సోను పిచ్చుక గుడిసె నుండి బయటకొస్తుంది. అమ్మో, గుడిసె ముందు చాలా దుమ్ము ధూళి, అలాగే ఎండుటాకులు పడున్నాయి. వీటన్నింటినీ శుభ్రం చేయడం నా వల్ల కాదు. ఆయన కల్లాపి చల్లి ముగ్గు పెట్టమంది కానీ ఊడవమని చెప్పలేదుగా. అంటూ సోను పిచ్చుక ఊడవకుండానే నీళ్లు చల్లుతుంది. ఇప్పుడు నడుము వంచి ముగ్గు పెట్టాలా? నా వల్ల అస్సలు కుదరదు. ఇలాగే నిలబడి ముగ్గు పెన్నుతో గీతలు గీస్తాను. అలా సోను పిచ్చుక నిలబడి ముగ్గుపిండిని ఇష్టం వచ్చినట్టు నేలపై చల్లుతుంది.
ఏంటి నువ్వు చేసిన పని? మీరే కదా కల్లాపి చల్లి ముగ్గు పెట్టమన్నారు. కల్లాపి చల్లే ముందు ఇంటి ముందున్న ప్రదేశాన్ని బాగా ఊడవాలి. ఆ తర్వాత నీటిని చల్లాలి. అప్పుడు నేలపై చుక్కలు పెట్టి వాటిని కలుపుతూ ముగ్గు వేయాలి. ఆ మధ్యలో గొబ్బెమ్మ పెట్టాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు నీటిని చల్లి దానిపై ముగ్గు పిండి చల్లకూడదు. చూస్తుంటే మీకు బాగా ముగ్గు వేయడం వచ్చినట్టుంది. అయితే నాకెందుకు చెప్పారు ముగ్గు వేయమని? మీరే వేసుకోండి. అని చెప్పి సోను పిచ్చుక అక్కడ్నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ పిల్లని దారిలో పెట్టడం కష్టంగానే ఉంది. కానీ ఏం చేసినా సరే సోనుని దారిలోకి తీసుకొనొస్తాను నేను. మరోవైపు పాపం నాలాగద్ద బాధపడుతూ ఉంటుంది. నా కూతురు ఎలా ఉందో ఏమో, ఎన్ని కష్టాలు పడుతుందో. ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటూ ఉండుంటుంది. అలా నాలాగద్ద బాధపడుతూ ఉంటుంది. మరోవైపు సుభద్ర పిచ్చుక సోను పిచ్చుకతో ఇలా చెప్తుంది. ఇదిగో సోను, ఇవాల్టి నుండి నువ్వే వంట చేయాలి. సాంబార్ అలాగే అన్నం వండిపెట్టు. నేను నా కొడుకుతో కలిసి పొలానికి వెళ్తాను. అలా సుభద్ర పిచ్చుక మరియు ధీరుకాకి పొలానికి వెళ్ళిపోతారు. వంట చేయక తప్పేలా లేదు. ఏదో ఒక రకంగా వంట చేసేయాలి. ఎందుకంటే నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. అంటూ సోను పిచ్చుక వంట మొదలు పెడుతుంది. అబ్బా, ఇప్పుడు కందిపప్పు నానబెట్టాలా? అవసరం లేదులే. బియ్యం కూడా కడగాలేమో. కానీ ఇప్పుడు లేచి వెళ్ళి ఈ నీటితో బియ్యాన్ని కడిగి వచ్చే ఓపిక నాకు అస్సలు లేదు. ఒక పని చేస్తాను, బియ్యాన్ని అలాగే వండేస్తాను. ఇక కూరగాయల్ని ముక్కలు చేయలేం. అంత ఓపిక లేదు నాకు. ఈ వంకాయలను అలాగే కందిపప్పులో వేసి ఉడికించేస్తాను. టమాటాల్ని ఉల్లిపాయలను కూడా అలాగే వేసేస్తాను. వీటన్నింటినీ తొక్క తీసి ముక్కలు చేసే ఓపిక లేదు. ఆయన తొక్క తీస్తే ఏమవుతుంది, తీయకుంటే ఏమవుతుంది? నాకు తెలిసైతే ఎలాంటి మార్పు ఉండదు. ఆయన తొక్కలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు అంటుంటారుగా. అలా సోను పిచ్చుక తన బద్ధకంతో వంట మొత్తాన్ని పాడు చేస్తుంది. బియ్యాన్ని కడగకుండా అన్నం వండుతుంది. పప్పు నానబెట్టకుండా సాంబార్ చేస్తుంది. అలా కొంత సమయానికి పొలంలో పనిచేసి బాగా అలిసిపోయిన ధీరుకాకి మరియు సుభద్ర పిచ్చుక ఇంటికి వస్తారు. అమ్మా, నీ కోడలు వంట వండి ఉంటుందా? తప్పకుండా వండి ఉంటుందిరా. ఏమో, నాకైతే నమ్మకం లేదు. అలా మాట్లాడుకుంటూ ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెడతారు. బాగా ఆకలిగా ఉంది. వంట వండవా సోను? మీకైనా ఆకలి, నాకు లేదా? మీకోసమేమీ నేను వంట చేయలేదు. నా కోసం వండుకున్నాను. కావాలంటే నీకు కాస్త పెడతానులే. అలా సోను పిచ్చుక చెప్పడంతో ధీరుకాకి మరియు సుభద్ర పిచ్చుక భోజనానికి కూర్చుంటారు. సోను పిచ్చుక వారి ముందు వండిన ఆహార పదార్థాలున్న పాత్రలను పెడుతుంది. అరే ఏంటి, ఈ అన్నంలో చెత్త కనిపిస్తుంది? రాళ్ళు కూడా ఉన్నాయి. అబ్బబ్బా, పురుగులు కూడా ఉన్నాయి. అసలు ఇది సాంబారేనా? ఉల్లిపాయలు, వంకాయలు, బెండకాయలు అలాగే ఉన్నాయి. ఎవరైనా కూరగాయల్ని తరిగి సాంబార్ చేస్తారు. నువ్వేమో కూరగాయలను అలాగే సాంబార్లోకేసేసావు. కనీసం ఉల్లిపాయ మీద పొర కూడా తీయలేదు. అంతేనా? కందిపప్పులానే ఉంది. అయినా అన్నింటినీ కడిగి తరిగి వంట వండే ఓపికైతే నాకు అస్సలు లేదు. ఇలాగే చేస్తాను. మీకు ఇష్టం ఉంటే తినండి, లేదంటే లేదు. సరే, మేమేలాగో తినలేము. నువ్వైనా తిని చూపించు. అలా సుభద్ర పిచ్చుక అనగానే సోను పిచ్చుక ఆహారాన్ని వడ్డించుకుంటుంది. తినే ప్రయత్నం కూడా చేస్తుంది. చీచి, ఇదేంటి ఇలా ఉంది? వీటిని తినలేకపోతున్నాను. తరగకపోతే కూరగాయలు ఇంత చండాలంగా ఉంటాయా? చూసావా? ఇప్పటికైనా అర్థమైందా? ఏది ఎలా చేయాలో అలాగే చేయాలి. అమ్మా, పొలంలో కష్టపడి బాగా అలసిపోయాను. ఆకలిగా ఉంది. నువ్వే వంట వండే అమ్మా. ఇక ధీరుకాకి ఆకలి చూడలేక సుభద్ర పిచ్చుక వంట వండుతుంది. సుభద్ర పిచ్చుక తన కొడుకుకి అలాగే కోడలికి ఆహారాన్ని వడ్డిస్తుంది. పాపం ఆకలిగా ఉన్న సోను పిచ్చుక ఆహారం తింటుంది. అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది. అమ్మా, ఈరోజు పొలంలో చాలా పనులున్నాయి. మనం వెంటనే వెళ్ళాలి. అవునరా, చాలా పనులున్నాయి. ఎదుగో పిల్ల, మేము పొలానికి వెళ్తున్నాం. వచ్చేదాకా జాగ్రత్తగా ఉండు. అని చెప్పి సుభద్ర పిచ్చుక తన కొడుకుతో పొలానికి బయలుదేరుతుంది. సోను పిచ్చుక హాయిగా దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటుంది.
సరిగ్గా అప్పుడే ఒక పిల్లి ఇంట్లోకి వస్తుంది. ఇల్లంతా ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్న పిల్లి ఇంట్లో దేవుని పటం ముందు వెలిగించిన దీపాన్ని తోసేస్తుంది. అరే, ఏదో శబ్దం వచ్చింది. అయ్యయ్యో, ఈ పిల్లి దీపాన్ని తోసేసినట్టుంది. అయినా ఇప్పుడు ఆ దీపాన్ని ఎవరు శుభ్రం చేస్తారులే, చిన్న మంటేగా అంటుకుంది, అదే ఆరిపోతుందిలే. అనుకొని సోను మళ్లీ నిద్రపోతుంది. మెల్లగా మంట అంటుకుంటుంది. ఇల్లంతా మంటలతో తగలబడిపోతూ ఉంటుంది. ఎవరైనా కాపాడండి, ఎవరైనా రక్షించండి అంటూ సోను పిచ్చుక గట్టిగా కేకలు వేస్తుంది. విషయం తెలుసుకున్న ధీరుకాకి పరుగులు తీస్తూ ఇంటి వద్దకు వస్తాడు. మంటలో చిక్కుకున్న సోను పిచ్చుకని కాపాడి బయటకు తీసుకుని వస్తాడు. మంటలు ఎలా అంటుకున్నాయి? ఒక పిల్లి వచ్చి దీపాన్ని తోసేసింది. మంటలు ఆరిపోతాయని నేను అనుకున్నాను. వాటిని ఆర్పే ప్రయత్నం చేయలేదు, అందుకే ఇల్లంతా కాలిపోయింది. నీకేమైనా పిచ్చి పట్టిందా? మంటలు అవంతటావే ఎలా ఆరిపోతాయనుకున్నావు? దీపం కింద పడినప్పుడే నువ్వు కనుక ఆ మంటలు నార్పుంటే ఇల్లంతా ఇలా కాలిపోయేది కాదు. నీ బద్ధకం కారణంగానే ఇలా ఇల్లంతా అయిపోయింది. నువ్వికపై ఇంట్లో ఉండేందుకు వీల్లేదు. అయ్యో, అలా అనకమ్మా. సోను పెద్దింట్లో పెరిగింది. ఇలాంటి పనులెప్పుడూ చేయలేదు. అందుకే ఇలాంటి విషయాల గురించి అవగాహన లేదు. మనమిప్పుడే మరొక ఇంటిని నిర్మించుకుందాం. అలా ధీరుకాకి సుభద్ర పిచ్చుక ఇద్దరూ కలిసి మరొక గుడిసెని నిర్మిస్తారు. నా బద్ధకం ఎంత పని చేసింది. ధీరు వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ మంటల్లో నా ప్రాణాలే పోయేవి. బద్ధకం ఎక్కువైతే ప్రాణాలు పోయే స్థితి వస్తుందన్నమాట. ఇన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయకూడదు. అలా సోను పిచ్చుకలో ఆలోచన వస్తుంది. వెంటనే సోను పిచ్చుక అత్తగారి వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్తుంది. క్షమించండి అత్తయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇలా ఇంకెప్పుడు చెయ్యను. నాకు పనులేవి రావు. మీరే ఏ పని ఎలా చేయాలో నేర్పించండి. తప్పకుండా నేర్చుకుంటాను. అలా సోను పిచ్చుక చెప్పడంతో సుభద్ర పిచ్చుక మరియు ధీరుకాకి ఎంతో సంతోషిస్తారు. సుభద్ర పిచ్చుక సోను పిచ్చుకకి అన్ని పనులు నేర్పుతుంది. వంట పని, ఇంటి పనితో పాటు సోను పిచ్చుక పొలం పనులు కూడా నేర్చుకుంటుంది. చూస్తూ చూస్తూ సంవత్సరం గడిచిపోతుంది. ఒకరోజు నాలాగద్ద ఇంటికి వస్తుంది. ఇంటి ముందు ఎంత చక్కటి ముగ్గుందో. ఈ ముగ్గు ఖచ్చితంగా సుభద్ర గారే వేసుంటారు. నమస్కారం సుభద్ర గారు, ఎలా ఉన్నారు? అరే, చెప్ప పెట్టకుండా వచ్చారే. రండి రండి, కూర్చోండి. ముగ్గు చాలా బాగుంది. మీరు ముగ్గు చాలా బాగా వేశారు. లేదు లేదు, నాకు ఈ ముగ్గుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ముగ్గు మీ కూతురు వేసింది. ఏంటి, నా కూతురేసిందా? నేను నమ్మలేకపోతున్నాను. ఎంతసేపని అలా బయట నిలబడతారు చెప్పండి. రండి, లోపలికి రండి. ఇదిగోండి, ఈ మిఠాయి తీసుకోండి. మిఠాయి చాలా బాగుంది. ఈ మిఠాయి కూడా మీ కూతురే చేసింది. అంతేనా? ఇంటి మొత్తాన్ని శుభ్రంగా పెట్టుకుంది. ఒకసారి మీరే చూడండి. ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఇంతకీ సోను ఎక్కడుంది? సోను ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పని, వంట పని పూర్తి చేసి పొలానికి వెళ్ళింది. ఈ మధ్య సోను రావటంతో నేను పొలానికి వెళ్ళడం మానేశాను. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాను. రండి, పొలానికి వెళ్దాం. అలా సుభద్ర పిచ్చుక నాలాగద్దని పొలానికి తీసుకుని వెళ్తుంది. పొలంలో సోను పిచ్చుక తన భర్తతో కలిసి కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. అది చూసిన నాలాగద్దకి ఎంతో సంతోషం కలుగుతుంది. నేను చూస్తుంది నిజమేనా? నా కళ్ళతో నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. తన సొంత గది కూడా శుభ్రం చేసుకోలేని ఈ అమ్మాయి ఈరోజు పొలంలో పంట పండిస్తుంది. ఇదంతా మీ కారణంగానే జరిగింది. మీకు చాలా ధన్యవాదాలు. అంటూ నాలాగద్ద సుభద్ర పిచ్చుకకి అలాగే ధీరుకాకి ధన్యవాదాలు తెలుపుతుంది. ఇప్పుడు నా కూతురుపై నాకు పూర్తిగా నమ్మకం కుదిరింది. ఇక ఆలస్యం చేయకుండా ఆస్తి మొత్తాన్ని నా కూతురికి అప్పగిస్తాను. నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను. అంటూ నాలాగద్ద తన కూతురికి ఆస్తి మొత్తాన్ని రాసేస్తుంది. అలా సోను పిచ్చుక బద్ధకాన్ని విడిచిపెట్టి క్రమశిక్షణతో పనిచేయడం ద్వారా ధనవంతురాలవుతుంది.